హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి మంచి చైనీస్ రెసిపీ అండి. సోయా మంచూరియన్ విత్ ప్లెయిన్ న్యూడిల్స్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి న్యూడిల్స్ అన్న మంచూరియా అన్న చాలా ఇష్టపడతారు కదా. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ మంచూరియా అనేది సోయా చంక్స్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చక్కగా బాయిలింగ్ చేసుకోండి. మనం న్యూడిల్స్ని బాయిల్ చేసుకుంటానికి ఈ వాటర్ పెట్టుకున్నాం అనమాట. వాటర్ కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత న్యూడిల్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ న్యూడిల్స్ అవైలబుల్గా ఉన్నా కానీ అవి యాడ్ చేసుకోవచ్చు. స్టిక్ న్యూడిల్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 5 to 10 minutes న్యూడిల్స్ బాగా కుక్ అయ్యే విధంగా ఈ విధంగా చక్కగా బాయిల్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, న్యూడిల్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని అదే బౌల్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ 1 కప్పు సోయా చంక్స్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఈ సోయా చంక్స్ కూడా చక్కగా ఒక 5 to 10 minutes బాగా కుక్ అవ్వాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 5 minutes అలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా లోపలిగా ప్రెస్ చేసుకుంటున్నట్లయితే కనుక చక్కగా మనకి సోయా చంక్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కూడా మనం వాటర్లో నుంచి తీసేసి బాగా పిండుకోవాలి. అంటే కొద్దిగా మనం చన్నీళ్ళు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం పిండుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, లోపల మనకి వాటర్ పీల్చుకొని చక్కగా పిండేసాం కాబట్టి మనకి లోపల బాగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో వీటిలో ఇప్పుడు నేను ఒక 2 tablespoon కార్న్ఫ్లోరు, అలానే ఒక 2 tablespoon మైదా పిండి, అలానే ఒక 1 tablespoon సాల్ట్, ఒక 2 tablespoons వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదండి. జస్ట్ ఇవి అలా మిక్స్ చేసుకుంటే సోయా చంక్స్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఇలా బాగా కొంచెం మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక 2 tablespoon కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మెత్తగా ఇలా కార్న్ఫ్లోర్ స్టార్చ్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో మనం ఇప్పుడు సోయా చంక్స్ ఫ్రై చేసుకుంటానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోయా చంక్స్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. అంటే 3 to 4 బ్యాచెస్గా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా క్రంచీగా అవ్వాలన్నమాట. సోయా చంక్స్ అనేవి చాలా బాగుంటాయి, ఒట్టివే తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత. ఆ తర్వాత మిగతా సోయా చంక్స్ని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట మనకి సోయా చంక్స్. మీ దగ్గర ఇంకొంచెం పెద్దగా ఉంటే కూడా మనకి సోయా చంక్స్ యాడ్ చేసుకోండి, పర్లేదు. ఆ తర్వాత ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా క్యూబ్స్ టైప్లో కట్ చేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా ఒక 5 minutes హై ఫ్లేమ్లో బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చైనీస్ రెసిపీస్ అన్నీ హై ఫ్లేమ్లో చేసుకుంటేనే దాని టేస్ట్ సపరేట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ ఒక్క 5 minutes మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. మనం సాస్ యాడ్ చేస్తాం కదా, వాటిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఒక 1 tablespoon చిల్లీ సాస్, ఒక 2 tablespoons సోయా సాస్ యాడ్ చేశాను. అలానే ఒక 2 tablespoons వరకు వెనిగర్ని యాడ్ చేశాను. వెనిగర్ ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసం యాడ్ చేసుకోండి. అలానే ఒక 3 to 4 tablespoons వరకు టమాటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఈ సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ ఒక 1 or 2 minutes ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఈ ప్యాన్లోకి యాడ్ చేసి ఈ సోయా చంక్స్కి మొత్తం ఈ టోటల్ సాసెస్ అన్నీ బాగా పట్టే విధంగా ఒక 3 to 4 minutes ఇలా మిక్స్ చేసుకోండి. మీకు టాస్ చేసుకోవచ్చు వస్తే కనుక చక్కగా టాస్ చేసేసుకోండి, ఇంకా బాగా మిక్స్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి.
ఉల్లికాడలు కానీ కొత్తిమీర కానీ ఏదైనా మీ ఆప్షనల్. అలానే కొద్దిగా నేను ఇక్కడ మనం కార్న్ స్టార్చ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ కార్న్ స్టార్చ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కార్న్ స్టార్చ్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకి కార్న్ స్టార్చ్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది కదా. చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి బాగా ఒక 5 మినిట్స్. మనకు కావాలంటే కొంచెం జ్యూసీగా రావాలంటే ఇంకొద్దిగా కార్న్ స్టార్చ్ మీరు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర లేదా ఉల్లికాడలు దేంతో అయినా మీరు చక్కగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలో ఫస్ట్ న్యూడిల్స్, మీరు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ని ఇలా అరేంజ్ చేసుకొని మధ్యలో చక్కగా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సోయా చంక్స్ని ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి సోయా చంక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరూరే విధంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కాంబినేషన్ అనేది మీరు ఇష్టమైతే మధ్యలో నూడిల్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇలా కలర్ఫుల్గా ఉండటం కోసం నేను ఇక్కడ ప్లెయిన్ న్యూడిల్స్ తీసుకుంటున్నాను. ఫైనల్గా ఉల్లికాడలతో ఇలా గార్నిష్ చేసుకొని తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.